హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మణ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మా వీడియో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆగిపోయిన యామిని రాజులో పెళ్లి, షాక్లో రుద్రాణి, ఆనందంలో దుగ్గరాల వారి కుటుంబం. ఇందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది? నిజంగానే యామిని రాజులో పెళ్లి ఆగిపోనుందా? మరి కామిని రాజు పెళ్లి చేసుకుంటాడా? మరి యామినికి నిజం తెలియడంతో రాజ్ ఎలా రియాక్ట్ అవ్వనున్నాడు? మరి యామిని అరెస్ట్ చేసి వెళ్ళిపోతే మరి యామిని రాజుని అంత ఈజీగా వదిలేస్తుందా? మరి అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎక్కడ యామినితో తనకి పెళ్లి జరిగిపోతుందా? ఎందుకంటే తన మనసులో కావ్య ఉన్న కారణంగా యామినితో పెళ్లికి అసలు సిద్ధంగా ఉండడు. ఏదో తెలియని ఎమోషనల్ గా చాలా ఫీల్ అవుతాడు. తనని వదిలేసి ఏదో దూరమైపోతున్నట్లుగా. ఎందుకు ఈ పెళ్లి అసలు నచ్చడం లేదు? యామిని నేను పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? తనకి యామిని అంటే నాకు అసలు ఇష్టం లేదు కదా. నేను ప్రేమించింది కళావతి గారిని, పెళ్లి చేసుకోవాలి అనుకుంది కూడా కళావతి గారిని. కానీ నా మనసులో మాటలు నేను తనకి చెప్పలేకపోతున్నాను. ఇటు చూస్తే యామిని ఏమో నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నా కారణంగా యామిని చనిపోదా అని చెప్పేసి అంటూ నన్ను బెదిరిస్తుంది. యామిని కారణంగా నా మనసును చంపుకోలేను. అలా అని కళావతి కోసం నేను యామిని బాధ పెట్టలేను. వాళ్ళ పేరెంట్స్ కి నేను ద్రోహం చేయలేను. చేయాలని చెప్పేసి అంటూ రాజ్ చాలా టెన్షన్ గా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా ఎమోషనల్ అయిపోతున్న రాజ్ కి కావ్య అయితే కనిపిస్తుంది. ఇక కావ్య దగ్గర ఉన్న రాజ్ అయితే బయటకు పిలిపించి కావ్యతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. తాను ఇష్టపడిన వ్యక్తి దూరం అవుతుంటే చాలా బాధ పెరిగిపోతుంది. ఆ బాధ మీకు కూడా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అంటూ రాజ్ కావ్యని అడిగేసరికి కావ్య మాత్రం పైకి తన బాధపడుతున్నా సరే పైకి ఏమాత్రం బాధ కనిపించకుండా లోపలే రాజును చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోతుంది. పైకి మాత్రం ప్రేమ లేనట్టుగానే నటిస్తూ ఉంటుంది. కావ్య మాత్రం ధైర్యం తెచ్చుకుని రాజుతో ఇలా అంటుంది, చూడండి తెల్లారితే మీకు పెళ్లి జరుగుతుంది. అలాంటిది ఈ సమయంలో ఒక ఆడపిల్లను ఈ టైంలో బయటకు పిలిచి మాట్లాడటం ఇది పద్ధతి కాదు. లైఫ్ ఎటు వెళ్తుందో, నేనేం చేస్తున్నానో, నా లైఫ్ మీద నాకంటూ ఒక క్లారిటీ ఉంది. అలానే మీకంటూ ఒక క్లారిటీ ఉందా? మనసు ఏది చెప్తే మీరు అదే చేయండి. పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది నేను మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇది మీ జీవితం. మీరే ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసాడు. ఇక కావ్య చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజ్ మాత్రం చాలా బాధపడతాడు. కళావతి గారు ఇలా మాట్లాడుతున్నారు. నా లైఫ్ మీద తనకు క్లారిటీ ఉన్నప్పుడు మరి నా లైఫ్ మీద కూడా నాకంటూ ఒక క్లారిటీ ఉండాలి కదా. నేనెందుకు ఇంత అయోమయంలో ఉన్నాను? ఫోర్స్ మీద నేనెందుకు నా జీవితాన్ని త్యాగం చేసుకోవాలి? నాకు పెళ్ళంటే ఇష్టం లేదని నేను యామినితో డైరెక్ట్ గా చెప్పేసి పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటూ రాజ్ అయితే అనుకుంటాడు. కానీ ఇందులో తను చేసిన బ్లాక్ మెయిల్ గుర్తొస్తుంది. చాలా తెలియక అయోమయ స్థితిలో ఉండిపోతాడు రాజ్ అయితే. ఒక పక్క చాలా కోపంగా కూడా ఉంటాడు. మరోవైపు అపర్ణ కనకం ఇంద్రదేవి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇందులో అటుగా వెళ్తున్న రుద్రాణి రాహుల్ ఎదురు కూడా గమనిస్తారు. వీళ్ళందరూ కుమ్మకుడి ఏం మాట్లాడుకుంటున్నారు? పెళ్లి ఆపే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా ఏంటి? వీళ్ళకి ఏమన్నా క్లూ దొరికిందని చెప్పేసాడు. ఇద్దరు కూడా వినే ప్రయత్నం చేస్తారు. ఇందులో కళ్యాణ్ అప్పు రావడంతోనే ఏం అప్పు, ఏం జరిగింది, అనుకుని సాధించావని చెప్పేసాడు అడుగుతూ ఉంటారు. అవునమ్మా, మనం అనుకున్నది, మనం వేసిన ప్లాన్ మొత్తం కూడా సక్సెస్ అయ్యింది. ఆ యామిని ఖచ్చితంగా బుక్ అయిపోయింది. యామిని రౌడీ షీటర్ ని పిలిపించి మరి డబ్బులు ఇవ్వడం ఇదంతా కూడా మేము వీడియో తీసాము అని చెప్పేసాడు. రౌడీ షీటర్ తో యామిని మాట్లాడటం, డబ్బును సూట్ కేసాడు, అది మొత్తం కూడా వీడియో తీసి అప్పు కనకానికి ఇటు ఇంద్రాదేవికి అపర్ణకైతే చూపించేస్తుంది. ఇక ఇంతలో వెనకాల ఉన్న రుద్రాణి రాహుల్ ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగిపోతుంది. ఎవరికి దొరకకూడదు అనుకున్నామో మొత్తానికి యామిని వాళ్ళకే దొరికేసింది. ఏం చేయాలి? అర్జెంట్ గా న్యూస్ తీసుకెళ్లి ముందు యామినికి చెప్తేనే కానీ ఇప్పుడు చేసి ఈ పెళ్లి జరిగేలా చేస్తుందని చెప్పేస్తాడు. వెంటనే రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా యామిని దగ్గరికి వెళ్తారు. మరోవైపు కనకం అయితే నీ దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టి నువ్వు అరెస్ట్ చేసి ఆ యామిని జైలుకి తీసుకుని వెళ్ళొచ్చు కదా, పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చుగా అంటే, చూడమ్మా మాకంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం ఫాలో అవ్వాలని చెప్పేసి అంటుంది. సరే నీ ఇష్టం అప్పు, ఏం చేయాలనుకున్నా అది చెయ్యి, కావ్యకి మాత్రం అన్యాయం జరగకూడదని చెప్పేసి అంటుంది అపర్ణ. ఇక మరోవైపు ఎవరికి దొరకకూడదు, సాక్ష్యం వాళ్ళకే దొరికిపోయిందని చాలా టెన్షన్ పడిన రుద్రాణి రాహుల్ నేరుగా యామిని దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పడం జరుగుతుంది. యామిని మాత్రం షాక్ అవుతుంది. సరే మీరు మాత్రం ఏమీ మాట్లాడకండి, నిజం తెలిసినట్లుగా కూడా ఉండకూడదు, అంతా కూడా నేను చూసుకుంటాను, తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనుకుంటుంది యామిని. సరే అన్నట్లుగా రుద్రాణి రాహుల్ కూడా ఉంటారు. తర్వాత కావ్యేమో హడావిడిగా తిరుగుతూ ఉంటుంది పెళ్లి పనుల మీద. అది చూసిన రాజ్ చాలా బాధపడతాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు అనుకోలేదు అని అంటూ
కళ్యాణ్ కూడా రాస్తూ చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. మరోవైపు యామిని తండ్రి కావ్యను పిలిపించి నువ్వు ఈ పెళ్లి ఆపొద్దమ్మా, నేను తప్పు చేస్తున్నానని నాకు అనిపిస్తుంది, కానీ కూతురు కోసం నేను చేయక తప్పడం లేదు. నిజంగానే కూతురు మీద ఉన్న ప్రేమతో ఇలా చేస్తున్నారు అనుకున్నాను, కానీ మీరు స్వార్థంగా ఆలోచిస్తున్నారు. రండి, ఈ పెళ్లిని మాత్రం నేను ఆపను, అనంతరం అదే ఆగిపోతుంది. ఎందుకంటే నా పసుపు కుంకాల మీద నాకు అంత నమ్మకం ఉంది. కూతురు గురించి మీరు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్న మీరు మరో తండ్రిని బాధ పెడుతున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. చేసిన ద్రోహానికి తగిన శిక్ష ఆ దేవుడు మీకు వేస్తాడు అని చెప్పేసి అంటూ ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు రాజు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. కనకం ఇంద్రదేవి అపర్ణ వచ్చి ముగ్గురు కూడా ఓదారుస్తూ ఉంటారు. కళావతి నన్ను ప్రేమిస్తుంది, ఈ పెళ్లి ఎలాగో జరగదులని చెప్పేసి అంటూ ముగ్గురు కూడా భరోసా ఇస్తారు. రాజు మాత్రం చాలా సీరియస్ అవుతాడు. ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు, మనసులో మాత్రం మీ అమ్మాయి ఉంది. ఇటు చూస్తే యామను పెళ్లి చేసుకునే సమయం దగ్గరకు వస్తుంది. పెళ్లి చేసుకోవాలా లేకపోతే పెళ్లిని క్యాన్సిల్ చేసి కళావతిని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేయాలి. నా చేతిలో లేకుండా పోయింది, ఆ దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుందని చెప్పేసి అంటూ రాజు కూడా వదిలేస్తాడు. మరోవైపు పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి యామని తీసుకుని వెళ్తుంటే ఇందులో కావ్య ఎదురు పడుతుంది. కాసేపట్లో మా పెళ్లి అని చెప్పేసి అంటే మొత్తానికి యామిని కావ్యని రెచ్చగొడుతూ ఉంటుంది. కాసేపట్లో నీ భర్త రాజు, అదే నా రాహుల్ నా వాడైపోతాడు, ఇక శాశ్వతంగా నువ్వు దూరం అయిపోతావు, మేము పెళ్లి చేసుకోబోతున్నావు, ఇంకెంతసేపట్లోనూ టైం లేదు, ఇక నువ్వు పెళ్లి ఆపే ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుంది, నువ్వే దగ్గరుండి మరి మా పెళ్లి చేస్తావు చూడని చెప్పేసి అంటూ యామిని అయితే ఛాలెంజ్ చేస్తుంది. ఇప్పుడు యామిని పెళ్లి ఖచ్చితంగా జరగదు, కంటే నా తాళ మీద నాకు అంత నమ్మకం ఉంది, నీ మెడలో తాళి కట్టే ఆఖరి నిమిషం వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను, పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది చూడని చెప్పేసి అంటూ కావ్య ఛాలెంజ్ చేస్తుంది. అనుకున్నట్టుగానే ఇక మొత్తానికి పెళ్లి జరుగుతూ ఉంటుంది. పీటల మీద కూర్చున్న రాజాలని యామిని ఇద్దరు కూడా మంత్రాలు చదువుతూ ఉంటారు. తాళి కట్టమని చెప్పేసాడు. తాళి పట్టించే సమయానికి రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇంద్రాదేవి అపర్ణ వారికి సపోర్ట్ గా మాట్లాడాలి అనుకుంటారు. ఎందుకంటే యామిని వైపే ఉన్నారని కనుక డౌట్ వస్తే మళ్ళీ మన మీద లేనిపోని నిందలేస్తారు, జరగకూడదని చెప్పేసి అంటే చూడండి అసలు పెళ్లి జరగడానికి వెళ్ళలేదు, రాజ్ నీ మనసులో వేరే అమ్మాయి ఉన్నప్పుడు నువ్వెందుకు యామను పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసాడు. రుద్రాని ఆపే ప్రయత్నం చేస్తుంది, కానీ యామను మాత్రం చాలా సీరియస్ గా చూసేసరికి రుద్రాని అయితే సైలెంట్ అవుతుంది. ఇందులో పంతులు గారు అయితే మీ గొడవ అయిపోయిందా, ముహూర్తం టైం అవుతుంది, చూడు బాబు సమయం మించిపోతుంది, ముందుకి తాలిబొట్ట తీసుకుని అమ్మాయి మెడలో కట్టు అని చెప్పేసాడు. రాజ్ కి తాలిబొట్టనిస్తాడు. ఇందులో సడన్ గా పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఆపండి ఒక్క నిమిషం అని చెప్పేస్తుంటాడు. ఇంతలో రౌడీ షీటర్ని కూడా తీసుకుని రావడంతో ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. రాజ్ అయితే సందేహంగా అలానే చూస్తూ ఉంటాడు. చూడండి యామిని గారు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే మీరు కళావతి గారి మీద మర్డర్ అటాక్ జరిపించారు, అది కూడా 2 times జరిపించారు, దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, కావాలంటే చూడండి అని చెప్పేసి అంటూ ఆ రౌడీ షీటర్ ద్వారా నిజాన్ని రాజ్ ముందు బయట పెట్టిస్తారు. దాంతో కళావతి గారి మీద అలానే రామ్ మీద ఇద్దరి మీద అటాక్ చేయించింది యామిని తెలియడంతో రాజ్ చాలా కోపంతో రగిలిపోతాడు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా యామిని చెంప పగలగొడతాడు. పెళ్లి చేసుకోవడానికి బ్లాక్ మెయిల్ చేసిందే కాకుండా కళావతి గారిని కూడా నువ్వు చంపేయాలని చెప్పేసి అటాక్ చేయిస్తావా, ఇంత క్రూరత్వంగా ఆలోచిస్తావని అసలు అనుకోలేదు యామిని. ఇది చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక రాహుల్ రుద్రాని ఒక్కసారిగా షాక్ లో ఉంటారు. ఎదురుగా సాక్ష్యం ఉండేసరికి తప్పించుకునే ప్రయత్నం ఏమీ లేక అప్పు అయితే సాక్ష్యం చూపించి యామిని అయితే అరెస్ట్ చేస్తుంది. దాంతో యామిని షాక్ లో ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా ఏదో జరగబోతుంది. ఖచ్చితంగా యామిని అయితే అరెస్ట్ చేయబోతున్నారు. పెళ్లి అయితే ఆగిపోనుంది. మొత్తానికి రాజ్ కవేల్ అనుకున్నట్లుగానే ఇద్దరు కలవబోతున్నారు. అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇదే జరగబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ బ్రహ్మపుడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలని కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.